సెల్ఫ్ డిఫెన్స్ ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్స్ అని చెప్పొచ్చు. ఈ స్కిల్ సెల్ఫ్ డిఫెన్స్లో ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ అనగానే చాలామంది గుర్తుకొచ్చేది ఏంటంటే యాక్షన్ గుర్తుకొస్తుంది. అంటే యాక్షన్ అంటే ఇప్పుడు ఎదుటోడు కొట్టనీకి వస్తే మనం కొట్ట వాడు వాడు కొట్టకుండా మనం ఎట్లా తప్పించుకోవాలి అనేది సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో ఓన్లీ ఎదుటోడు కొట్టనీకి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు అవసరం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎంతమందితో వస్తుండు, మనం వాడిని విన్ అయ్యేలా ఎప్పుడు చూడొద్దు. వాడు ఓడిపోయేలా ఏం చేయాలి? ఒకటి, నీకు అంత బలం లేదు, వాడు బలవంతుడు అనుకో, ఒకటి రన్నింగ్ అయినా నేర్చుకోవాలి. ఓకే, లేదు రెండోది కొన్నిసార్లు వాడు రేజ్ అవుతాడు, అంటే తిట్టడం అలాంటివి చేస్తాడు, చాలాసార్లు చేస్తాడు, రెచ్చగొడతాడు. నిన్ను రెచ్చగొట్టేసి వాని మీదకి ఉసిగొల్పుకునేలాగా వాడే చేస్తాడు. ఆ ఉసిగొల్పుకునేలా చేసి ఫస్ట్ హ్యాండ్ నీది పడేలా చూస్తాడు వాని మీద. దాని తర్వాత వాళ్ళు చిత్తగొట్టేసి అట్లా గొడవలు ఇంకా అయిపోయి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి తర్వాత కోర్టుకి వెళ్ళి లైఫ్ మొత్తం మిజరబుల్ అయిపోతుంది. అట్లా కాకుండా సెల్ఫ్ డిఫెన్స్లో ఏంటంటే ఫస్ట్ మనం ఒక లా ఆఫ్ ది ల్యాండ్లో ఉన్నాం. ఆ లా ఆఫ్ ది ల్యాండ్లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటిది? నేను ఎవరైనా కొట్టడానికి వచ్చినా, ఎవరైనా తిడుతున్నా కొన్నిసార్లు పాజ్ చేసి ఆలోచించాలి. ఇమ్మీడియట్గా మనం నోరు బారేసుకొని చేయవద్దు. అంటే ఇప్పుడు వాడిని ఇంకా రెచ్చగొట్టి కొట్టేదాకా తెచ్చుకున్న టైంలో చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నా లైఫ్లో కూడా అలాంటివి జరిగింది. సో అందుకని మనం ఏం చేయాలి? వాడు ఆల్రెడీ గొడవకు వస్తున్నాడు, వాడు ఆల్రెడీ హైలో ఉన్నాడు. ఆ హైని మనం తగ్గించాలంటే ఫస్ట్ చుప్చాప్ అయిపోవాలి. ఆ చుప్చాప్ అంటే ఏ టైంలో నువ్వు మాట్లాడాలి, ఏ టైంలో నువ్వు మాట్లాడకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో సెల్ఫ్ డిఫెన్స్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఒక ఏమైందిరా అని ఇక్కడ ప్రాబ్లం అడిగినప్పుడు ఇద్దరికిద్దరు కయాక కోరుతారు. ఇద్దరిలో ఎవరిని వినాలి చెప్పు? అందుకే ఫస్ట్ కామ్ మైండ్తో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఆ పోలీస్ కావచ్చు, ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ పోలీస్ కానీ అర్థమయ్యేలా ఉంటారు. అరే వీడు డెఫినెట్గా అలా చేసి ఉండడు అన్న నమ్మకం మనం వానికి కలిగించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి సిచ్యువేషన్లో మనం పెట్టుకోవద్దు. బట్ ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు మినిమం ట్రిక్స్ నేర్చుకొని చేయాలి. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే మాటలు అదుపులో పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ లేకుండా వెళ్ళిపోతాయి. ఆ మాటలు అదుపు లేకనే మాటలు కోటలు దాటుతాయి అంటారు కదా. ఆ కోటలు దాటడం వల్లనే వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మన డైలీ లైఫ్లో మన యాక్షన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం కన్నా మనం మాట్లాడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి మీరు ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి చూడండి. దాంట్లో ఏంటిదంటే మనం మాట్లాడే మాటల వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఆ సెల్ఫ్ డిఫెన్స్లో మాట్లాడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మాట్లాడడం కన్నా ముఖ్యంగా ఎప్పుడు మాట్లాడాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే బెస్ట్. అండ్ ఇంకా మీరు యంగ్ అట్లా అయితే ఇంకా వీలైతే ఇంకా కిక్ బాక్సింగ్ అలాంటిదో ఇంకా వేరే చంపేసేలా కాదు, ఎదుటోడు నిన్ను అటాక్ చేయనీకి వస్తే మినిమం సెల్ఫ్ డిఫెన్స్ నువ్వు చేసుకునేలాగా చేసుకోవాలి. అది నేను చెప్పేది. అండ్ దట్స్ ఇట్. సెల్ఫ్ డిఫెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ప్రతిదీ ఇంపార్టెంటే లైఫ్లో. అంత ఈజీగా తీసుకోవడానికి ఏది లేదు. ఒకవేళ ఈజీ తీసుకున్నావు అంటే నిన్న అందరు ఈజీగా తీసుకుంటారు, గుడిపేస్తారు. చెప్పాలంటే ఈజీగా గుడిపేస్తారు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అనేది ఇంకొంచెం మీరు తెలుసుకుంటే బెటరు. దానికన్నా ముందు నేను కూడా తెలుసుకోవాలి. నాకు తెలిసిందైతే నేను చెప్పిన. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ వాట్ ఐఎమ్ హోపింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.